16వ అధ్యాయంలో 24వ వచనంలో ఈ విధంగా రాయబడింది. తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు రాజును పంపును. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పు. బైబిల్ ఏం చదివిస్తుందంటమ్మా, ఈ మరణము తర్వాత మరొక బ్రతుకు ఉంది. బైబిల్ చదివించే మాట ఏంటంటే, ఈ బ్రతుకుతో మన జీవితము అంతము కాదు, ఈ మరణము తర్వాత మరొక జీవితం ఉంది. అందుకనే వినోదక్క చెప్తున్న విషయం ఏంటంటే, నేను నా దేవుడు పిలిచినాడు వెళ్ళినాను అంటే, అయితే మీరు ఇక్కడ ఉంటున్న మీరు మరణము కొరకు సిద్ధపడండి. ప్రతి ఒక్కరికి మరణం ఉంది భూమిలో. అయితే ఆ మరణము మంచి మరణము పొందాలి, ఆ మరణము దేవుని ఎంతో మృతి పొందాలని బైబిల్ సెలవిస్తుంది. కనుక అమ్మ మీరు ఒకసారి జాగ్రత్త ఆలోచిస్తే, ఈ మరణము తర్వాతనే యాతన ఉంది, ఈ మరణము తర్వాతనే బాధ, ఈ మరణము తర్వాతనే అసలైనటువంటి వేదన. అదే బైబిల్ సెలవిస్తుంది. అగ్నిగుండము, దాని నుండి ఎవరు తప్పించుకోలేరు. అందుకనే బ్రతుకున్నప్పుడే మరణము తప్పించుకోవాలంటే యేసు దగ్గర మనము చేసిన ప్రతి పాపం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, మనము ఆ మార్గంలో నడుచుకోవాలి. అప్పుడే ఆయన ఇచ్చే ఆ రాజ్యంలోకి మనం ప్రవేశిస్తాం. కనుక మరి కొన్ని మాటలు మీరు ఆలోచించండి. చాలా మంది మరి కొంత ఏడుస్తూ ఉన్నారు, దుఃఖపడుతున్నారు. కానీ బైబిల్లో కూడా మరి ఆ ధనవంతుడు యాతన పడ్డాడు, బాధపడుతూ వచ్చినాడు. ఎప్పుడయ్యా అంటే మరణము పొందిన తర్వాతనే, చనిపోయిన తర్వాతనే అసలైనటువంటి యాతన, బాధ, ఆ వేదన మనం చనిపోయిన తర్వాతనే ఉంటుంది. మనం అనుకుంటాము ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంతో బాధ ఉంది, ఎంతో కష్టం ఉంది అనుకుంటాము. అమ్మా, ఈ భూమి మీద ఉన్నప్పుడు అసలైన బాధ, వేదన మనకెవరికి తెలియదు. అయితే చనిపోయిన తర్వాతనే అర్థమవుతుంది. అందుకనే ఈ రోజున మరి వినోదము చనిపోయింది, ఇక్కడికి వచ్చిన మనమందరం కూడా చనిపోతాం ఒక రోజున. అయితే నీ పాపమును విడిచిపెడితే నీకు మోక్ష రాజ్యము, నీ త్రాగుడు విడిచిపెడితే నీకు మోక్ష రాజ్యము, నీవు చేస్తున్న వ్యభిచారం విడిచిపెడితే నీకు దేవుని రాజ్యము. నువ్వు చేస్తున్న పాప పనులు మానుకుంటేనే కానీ ఆ దేవుడు నిన్ను క్షమించాడు. కనుక ఈ ఒక్క మాట గుర్తించండి. ఈ సమాధికి వచ్చినావు, రేపు నిన్ను కూడా సమాధి చేస్తారు, నిన్ను కూడా ఇట్లా మోసుకుపోతారు. అయితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? రెండు మార్గాలు, ఒకటి మోక్ష రాజ్యము, ఒకటి నిత్య నరకము. నువ్వు నిత్య నరకంలో ఉండకూడదు అంటే ఈ లోకంలో ఉన్నప్పుడే మనుషుల ఏడల కనికరపడు, ప్రేమ చూపించు, పగలు పెట్టుకోకు, ప్రతీకారం చేసుకోకు. కాబట్టి క్షమాపణ పొంది ఈ భూలోకంలో ఉండగానే నీవు ఆ సత్యదేవుని తెలుసుకో, మారు మనసు పొంది. కొన్ని మాటలు దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ భూమి మీద ప్రభా మరి వినోదములు మీరు జన్మింపు చేస్తున్నారు. నాకు ఇష్టమైన కనుక మీరు పిలుచుకున్నారు. మట్టిగా దుమ్ముకు ధూళిగా ప్రభా శరీరాన్ని అప్పగిస్తున్నాము. అయితే తన ఆత్మ వినియోగపడుతుందని అనుకున్నాము. భూస్థాపన కార్యక్రమంలో మీరు తోడుగుని అనిపించుకోండి. యేసు నామములో ప్రార్థించబడుతున్నాము తండ్రి.